సంగటి మనోహర్ గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్ ఫెడరేషన్ కమిటీ చైర్మన్. ఆయన ఆగస్టు 10న చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని పిలిపించారు. దాని సందర్భంగా రాజమండ్రి వచ్చారు. ఆయన కడపలో మంచి నాయకుడు. కడపలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఆయనే కృషి చేశారు. కడపలో దళిత్ లీడరు అండ్ క్రిస్టియన్ లీడర్ అండ్ అక్కడి ప్రజలకి ఏదన్నా అయిందంటే వెంటనే నేనున్నానని ఆదుకునే మనస్తత్వం సంగటి మనోహర్ గారు. ఆయనది ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఆల్ ఇండియా దళిత క్రైస్తవ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు, మా జాతి ముద్దు బిడ్డ, నిరంతర పోరాట యోధులు జీవి హర్షకుమార్ సార్ గారిని కూడా ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మీడియా ముఖంగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరి తరఫున ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తరఫున మన హర్షకుమార్ సార్ను ఆహ్వానిస్తా ఉన్నాం. హర్షకుమార్ సార్తో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కోనసీమ ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతము, మధ్య ఆంధ్ర చెందింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సార్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అదేవిధంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఈ యొక్క అణగారిన దళిత క్రైస్తవులకు న్యాయమైన డిమాండ్ను సాధించుకునే దానికోసంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. వాస్తవానికి 1950 ఆగస్టు 10వ తారీఖు నాటి నుంచి నేటి వరకు దాదాపు 76-77 సంవత్సరాల కాలంగా ఈ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఆ అన్యాయాన్ని వచ్చేసి తిప్పికొట్టేదానికి, అన్యాయాన్ని వచ్చేసి గట్టిగా ప్రతిఘటించేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి ధీటుగా ఘాటుగా ఎదుర్కొనే దానికోసంగా భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నాము. సో మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమము మీకు తెలుసు, ఇటీవల కాలంలో దళిత క్రైస్తవ మూవ్మెంట్ ఏ విధంగా నడుస్తూ ఉందో. సో ఈ దళిత క్రైస్తవ జాతీయ ఉద్యమం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో రానున్నటువంటి పార్లమెంటు శీతాకాల పార్లమెంటు సమావేశాలలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు సంబంధించి పార్లమెంటులో బిల్లు పెట్టాలి. అదేవిధంగా జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి సత్వరమే తక్షణమే సమర్పించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రధాన వ్యాజ్యాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి దళిత క్రైస్తవులకు సంబంధించి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని డిస్పోజ్ చేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లతోటి చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము పిలిపించినాము. ఈ సంస్థ, ఈ వేదిక ఫౌండర్, వ్యవస్థాపక అధ్యక్షులు కూడా సంగటి జోసెఫ్ గారు, కటారి ప్రసాద్ గారు, జోయల్ రిచర్డ్సన్ గారు, మేమంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాం. మా అన్నగారిని మరి ముఖ్యంగా మా అన్నగారు మాస్ లీడరు, అన్నగారు చెప్తే కనుక 1000 మంది కదిలేటువంటి పరిస్థితి కాబట్టి అది అందరి బాధ్యతగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ సో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్. రామ్దేవ్ బాబా యోగా డేకి సరే 350 కోట్లు ఎంతో ఖర్చు అలా వచ్చేది. కానీ రామ్దేవ్ బాబా యొక్క ఫీజు ఎంతో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు కూడా తప్పుకుంది. ఆ పతాంజలి చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పతాంజలి ప్రొడక్ట్స్ గురించి కానీ, వాళ్ళ ప్రకటనల గురించి కానీ రామ్దేవ్ బాబాతో క్షమాపణలు చెప్పించింది సుప్రీం. అటువంటి రామ్దేవ్ బాబాతో స్టేజ్ మీద విన్యాసాలు చేసి విచిత్రమైన ఆటలు యోగా పేరు చెప్పి ఆడి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం
ఆ రోజు యొక్క ఫీజు ఆయన వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు ఎంతో తెలుసా మీకు? ఎవరికైనా 70 ఎకరాలు. 70 ఎకరాలు విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ గ్రామం పేరేదో ఉంది, అక్కడ 70 ఎకరాలు ఇచ్చింది. 70 ఎకరాలు ఇవ్వడమే కాకుండా సబ్సిడీ కరెంట్, తర్వాత వాళ్ళు అమ్ముకున్న దాని మీద ఒక 25% సబ్సిడీ, సుమారు 130 కోట్లు. ఈ 70 ఎకరాలు కాకుండా ఇంకో 130 కోట్లు సబ్సిడీ అన్నది ముందుగానే గవర్నమెంట్ ఇచ్చేస్తాం. ఆయన మరి ఏం ఫ్యాక్టరీలు పడతాడో ఏం చేస్తాడో కానీ చంద్రబాబు నాయుడు గారు మన యొక్క భూముల్ని ఆయన సొంత ఆస్తులైనట్టుగా ఆయనకి కావలసిన వాళ్ళందరికీ ఇచ్చేసి రాష్ట్ర ప్రజల పొట్టను కొడతా ఉన్నారు. చాలా అన్యాయం ఇది. అసలు చంద్రబాబు ఈ భూములు రామ్దేవ్ బాబాకి ఇవ్వడానికి నీకు హక్కు ఏంటి? నువ్వు సీఎం అయితే మటుకు మా భూములన్నీ ఇచ్చేస్తావా? 99 ఎకరాలు కాంగ్రెస్ ఇచ్చేసావు. ఈవేళ కొత్త విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో టాపెస్ట్ సిటీ ఏదండి? టాపెస్ట్ సిటీ తెలుసా మీకు? టాపెస్ట్ సిటీ ప్రపంచంలో ఏముంది? ప్రపంచ రాజ్యాలన్నీ అక్కడే కదా సమావేశం అవుతాయి. యుఎన్ అసెంబ్లీ అని న్యూయార్కే కదా. న్యూయార్క్ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీ, టాప్ సిటీ. ఆ న్యూయార్క్ రాష్ట్రం ఈ డేటా సెంటర్లని తాత్కాలికంగా నిషేధించింది పెట్టకుండా. తెలుసా మీకు? న్యూయార్క్ నగరం, న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ డిస్ట్రిక్ట్, న్యూయార్క్ స్టేట్ డేటా సెంటర్ని ఎటువంటి పరిస్థితుల్లో న్యూయార్క్లో పెట్టడానికి మేము అంగీకరించమని చెప్పింది. మనమేమో ఎగేసుకుని డేటా సెంటర్లు పెట్టి వాళ్ళకి భూములు ఫ్రీగా ఇచ్చేస్తూ, వాళ్ళకి నీళ్లు ఇచ్చేస్తూ, వాళ్ళకి కరెంట్ ఇచ్చేస్తూ, వాళ్ళకి పన్నులు కూడా రాయితీ ఇచ్చేస్తూ డేటా సెంటర్లు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని మన ప్రజలకు అన్యాయం చేస్తాం. ఇట్స్ మోడీ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకంటే వీటి గురించి మనం రామ్దేవ్ బాబా గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతాం. వాళ్ళు 130 ఎకరాలు ఇచ్చారు ఇంతకుముందు ఇదే పతాంజలికి. ఇప్పుడు ఈయన ఒక 70 ఎకరాలు ఇచ్చారు. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శించుకోరు. ఎందుకంటే బీజేపీ కోటేసిన, తెలుగుదేశం పార్టీ కోటేసిన, వైసీపీ కోటేసిన, జనసేన కూడా ఓటేసిన, ఈ నలుగురిలో ఎవరు కోటేసినా ఆ ఓటు వెళ్ళేది బీజేపీ. ఈ పైకన్న నాటకాలు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు, వాళ్ళే ఇంకొక మనిషికి, ఇంకొక పార్టీకి తావుకుంటూ కొట్లాడుకుంటూ మీకు మేము ఆడుకునేట్టు, మాకు మీరు ఆడుకునేట్టు అని ఒక కలర్ ఇస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల మీద వీళ్ళు మాట్లాడరు. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు మీటింగ్. ఈ యొక్క ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి మెడికల్ కళాశాలలకు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేయాలని నోటిఫికేషన్ ఇచ్చాడు. దీనివల్ల హాస్పిటల్స్కి అన్నిటికీ చాలా నష్టం ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదే మీటింగ్లో పొగిడాడు. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఏమన్నా భేదం కనబడిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు స్థాపించి 5 మెడికల్ కాలేజీలో ఉన్న సగం సీట్లనేమో డబ్బున్న వాడు అమ్ముకుని ఆ సగం మెడికల్ సీట్లోనే రిజర్వేషన్ పెట్టాడు. మరి అన్ని మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ పద్ధతి ఉందా? 100% గవర్నమెంట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేసే సీట్లు గవర్నమెంట్ కాలేజీలో సీట్లు.
ఈ కొత్తగా జగనాయంలో ఏర్పడినటువంటి 5 మెడికల్ కాలేజీలలో 50% సీట్లు గొప్పోళ్ళు కప్పుకుంటారు. 50% సీట్లలోనే 50% సీట్లలోనే రిజర్వేషన్. ఇప్పుడు చంద్రబాబు నేను ఇది మాఫ్ చేస్తానని చెప్పేసి అన్ని ప్రైవేట్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పీజీలు తీసేశాడు. నేను ఇది చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చేశాడు ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు డిగ్రీ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ 2019 నుంచి ఇప్పటి వరకు 6,000 కోట్లు బాకీ. అసలు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లోనే ఉన్నట్టు. ఏంటి వీళ్ళు చేస్తున్నది ప్రభుత్వాన్ని? మనిషికి కావాల్సింది విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం కూడా లేకుండా వీళ్ళ సోకులకి, వీళ్ళ ఫ్లైట్లకి, వీళ్ళ పార్టీలకి, విదేశాల్లో వచ్చే పార్టీలకి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఏదన్నా 2 సంవత్సరాలు అయింది పలానా వీళ్ళు ఇచ్చిన భూముల్లో ఫ్యాక్టరీలు కట్టేసి లేకపోతే సెంటర్లు పెట్టేసి ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. సంపద సృష్టిస్తా ఉంటారు కదా, సంపదను అమ్మేస్తున్నాను. మన శాశ్వత సంపద అయిన భూములను అమ్మేస్తున్నాను. చాలా దారుణంగా అమ్మేస్తున్నావు. నీ కాదు కానీ నువ్వు అమ్మేసుకుంటున్నావు. నువ్వు అమ్మేసుకుని క్విడ్ ప్రో క్వోలో ఎక్కడో వేరే చోట నీకు డబ్బులు జమ చేసుకుంటున్నావు. 100%. లేకపోతే నీ కారణం ఏంటి? ఎందుకు ఇంత చీప్గా భూములు ఇవ్వడానికి కారణం? కాగ్నిజెంట్ అన్నాడు, నువ్వు అక్కడ ఉద్యోగం ఇప్పించగలిగావా? మొన్న మోడీ వచ్చాడు, 20 లక్షల కోట్లు శంకుస్థాపన చేశాడు. ఒక్కడి ప్రారంభమైందా? కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ 2 పార్టీలు మోసం చేస్తా ఉన్నారు.